మాదిగల జనాభా కూడా 1% తగ్గిందని మందకృష్ణ మాదిగ అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే మాదిగల జనాభా అనేటువంటిది తగ్గించిర్రు అనేటువంటిది అది మందకృష్ణ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా అప్పుడున్నటువంటి మాదిగ ఉపకులాలు వారి జనాభాకు అనుగుణమైనటువంటి పద్ధతుల్నే ఈరోజు వర్గీకరణ కేటగరైజేషన్ అనేటువంటిది 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ సంబంధించినటువంటి దాంట్లో 1%, సెకండ్ సంబంధించినటువంటి దాంట్లో 9%, థర్డ్ సంబంధించినటువంటి ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపుగా విభజించేసి బి గ్రూపుకు 9, ఏ గ్రూపుకు 1, సి గ్రూపుకు 5% ఇచ్చేసి ఉన్న 15% రిజర్వేషన్లను పారదర్శకంగా ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగా క్యాబినెట్ అప్రూవల్ అయ్యి అసెంబ్లీ ముందుకు స్టేట్మెంట్ రూపకంగా రావటం జరిగింది. కాబట్టి ఇందులో తగ్గించడం కానీ తగ్గటం కానీ ఎక్కడ దాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జరగలేదు. ఇది చాలా స్పష్టంగా చాలా పారదర్శకంగా జరిగిందనేటువంటిది నాకున్నటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం. మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ 2 క్లబ్ హౌసెస్ తో అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.